హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబీ. మనం ఇప్పుడు 8 ముక్కల పిజ్జా గురించి మాట్లాడుకుందాం. ఒకతను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆ టైంలో చాలా విడిచిన బట్టలు ఉతకడానికి వేయబోతున్నాడు. అప్పుడు అతని భార్య ఆ రోజుకి ఎక్కువ బట్టలు వెతకడానికి వేయొద్దని చెప్పింది. అప్పుడు అతను ఎందుకు అని అడిగాడు. అతని భార్య అన్నది, పని మనిషి వాళ్ళ ఊళ్ళో జరిగే తిరునాళ్ళకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తోంది, 2 రోజులకు రాదు. అతను సరే అన్నాడు. అతని భార్య ఇంకేమన్నదంటే, పండుగ బోనస్గా ఒక 500 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది డియర్ అని. భర్త అంత ఉత్సాహంగా సమాధానం ఇవ్వలేదు. పైగా ఏమన్నాడంటే, సరే ఇంకో పండుగ వస్తోంది, అప్పుడు చూద్దాంలే అన్నాడు. అప్పుడు ఆమె, ఏంటి మరీను ఇంత పిసినారిగా ప్రవర్తిస్తారు? ఇప్పుడు పని ఆమెకు ఆ డబ్బులు ఇస్తే ఎంతో సంతోషిస్తుంది. ఆమె తన కూతుర్ని, అల్లుణ్ణి, మనవరాల్ని కలవబోతోంది. ఈ రోజుల్లో అన్నీ ఖరీదైపోయాయి. ఆమె పండుగను ఎలా జరుపుకుంటుంది? భర్త సైలెంట్గా ఉన్నాడు. భార్య కోపంతో, ఏం పర్వాలేదులేండి, నేను ఇస్తాను అంది. ఈరోజు నేను డిన్నర్కి పిజ్జా ఆర్డర్ చేద్దామనుకున్నాను, దాన్ని క్యాన్సిల్ చేస్తాను. ఎందుకు అనవసరంగా 8 ముక్కల పిజ్జా కోసం 500 రూపాయలు తగలేయటం అన్నది. అప్పుడు భర్త, వావ్, బాగు గొప్పేలే, నా నుండి పిజ్జా లాగేసుకుని పనామకి ఇస్తున్నావు, సరే ఇచ్చేయి 500 అని అన్నాడు. 2 రోజుల తర్వాత పనామె ఊరి నుండి వచ్చింది. ఆమె అంట్లు తోముతూ ఇల్లు శుభ్రం చేస్తూ బిజీగా ఉన్నప్పుడు భర్త ఆమెను అడిగాడు, ఏమ్మా ఊరి ప్రయాణం ఎలా జరిగింది, తిరునాళ్ళ ఎలా జరిగింది అని. పనామె అన్నది, చాలా బాగా జరిగింది సార్. చాలా నెలల తర్వాత మా అమ్మాయిని, అల్లుడిని, మనవరాల్ని కలిశాను. మేడం కూడా 500 రూపాయలు ఇచ్చింది పండుగ బోనస్ అని. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్ అండి అన్నది. అప్పుడు అతను, అడుగుతున్నానని ఏమనుకోకపోతే ఆ 500 రూపాయలు ఎలా ఖర్చు పెట్టావు అని చాలా క్యూరియస్గా అడిగాడు. ఆమె చాలా సంతోషంగా చెప్పింది, 150 రూపాయలతో మనవరాలికి ఒక మంచి డ్రెస్సు, 40 రూపాయలతో మనవరాలికి ఒక బొమ్మ కొన్నాను, 50 రూపాయలతో అందరి కోసం స్వీట్స్ కొన్నాను, 25 రూపాయలతో మా అమ్మాయికి గాజులు కొన్నాను, 50 రూపాయలతో మా అల్లుడి గారికి బెల్ట్ కొన్నాను, 60 రూపాయలు బస్సు ఛార్జీల కింద ఖర్చు అయ్యాయి, ఓ 50 రూపాయలు సహాయం కింద ఇచ్చాను పండుగ కాబట్టి, ఇంకొక 75 రూపాయలు మిగిలాయి. వాటిని మా అమ్మాయికి ఇచ్చి మనవరాలకి పుస్తకాలు, పెన్నులు కొనమని ఇచ్చాను. ఇవన్నీ షాక్ అయ్యి అనుకున్నాడు, కేవలం 500 రూపాయలతో ఇన్నా అని. 8 ముక్కల పిజ్జా గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఒక్కొక్క ముక్క అతని కళ్ళ ముందు కనపడుతోంది, తన అంతరాత్మను కదిలిస్తూ. 500 రూపాయల ఖర్చుతో పిజ్జాను కొనడాన్ని, అదే 500 రూపాయలతో తన వాళ్ళందరి కోసం అన్ని రకాలుగా ఖర్చు చేయటాన్ని పోల్చాడు. 1వ ముక్క మనవరాల కోసం, 2వ ముక్క మనవరాలకి బొమ్మ, 3వ ముక్క ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్స్, 4వ ముక్క కూతురికి గాజులు, 5వ ముక్క అల్లుడికి బెల్ట్, 6వ ముక్క సహాయం కింద, 7వ ముక్క బస్సు ఛార్జీల కోసం, 8వ ముక్క మనవరాలకి పుస్తకాలు, పెన్నులు. ఈ విధంగా 8 ముక్కలు 8 రకాలుగా అతని ముందు కనపడ్డాయి. అంతకుముందు అతను పిజ్జాను ఒకవైపు నుండే చూశాడు. ఇప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా పిజ్జాను 2వ వైపు నుండి చూశాడు. వాళ్ళ పని మనిషి పిజ్జా 2వ వైపును చూపించింది. అప్పటికప్పుడు ఖర్చు పెట్టడం కోసం బ్రతకడానికి, బ్రతకడం కోసం ఖర్చు పెట్టడానికి మధ్య తేడాను తెలుసుకున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం పిజ్జాను కొనుక్కోవద్దని కానీ, మనం కోసం మనం ఖర్చు పెట్టుకోవద్దని కానీ అర్థం కాదు ఇక్కడ చెప్తుంది. మనం మన కోసం చేసేటప్పుడే ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులను చూసుకోవడానికి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించండి. మనం గొప్పగా బ్రతకడాన్ని గొప్పగా ఇవ్వడంతో బ్యాలెన్స్ చేద్దాం. థ్యాంక్ యూ.